ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది శరవేగంగా మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. ఏఐ తోనే ప్రపంచం అనేది పరిపాలించబడబోతోంది. లాస్ట్ ఇయర్ బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా సేఫ్ గా సెక్యూర్ గా వాడాలని చెప్పి అప్పట్లో ఉన్న బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ అధ్యక్షతన ఈ బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ చేశారు. ఆ తర్వాత సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ లో ఏఐ సేఫ్టీ గురించి ప్రపంచ వ్యాప్తంగా సమ్మిట్ జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ గురించి ఇప్పుడు దృష్టి సారించింది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సార్వభౌమ దేశాలు ఏఐని ఏ విధంగా నియంత్రించాలనే దాని మీద ఒక తీర్మానం కూడా రీసెంట్ గా పాస్ చేసింది అనమాట. మనం అవునన్నా కాదన్నా మనం ఇక నుంచి ఏఐతో బతకాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిస్రప్టివ్ టెక్నాలజీ అనమాట. భవిష్యత్తులో మిగతావన్నీ పక్కన పడేసి అదే మన జీవితంలోకి రాబోతుంది. దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. విక్టర్ హ్యూగో అనే గొప్ప వ్యక్తి ఒక మాట అంటారు, నో పవర్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యావ్ కమ్. ఇప్పుడు ఏఐ టైం వచ్చేసింది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనం ఇప్పుడు చేయాల్సింది దాన్ని ఆపడం కాదు, దాన్ని ఏ విధంగా ఎథికల్ గా వాడుకోవాలి, రెస్పాన్సిబుల్ గా వాడుకోవాలి, మానవాళి మంచికి వాడుకోవాలి, మానవాళిని ముంచేయకుండా.